బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి మద్యం మత్తులో చొరబడిన వ్యక్తి ఆలయం గోపురంపైకి ఎక్కి హల్చల్ చేశారు. ఆలయంలో ఏకాంత సేవ అనంతరం మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లి విజిలెన్స్ సిబ్బంది కళ్ళు గప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించారు. ఆలయం గోపురంపైకి ఎక్కి నినాదాలు చేశారు. గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతడిని కిందకు దించేందుకు అధికారులు ప్రయత్నించగా ససేమీరా అంగీకరించలేదు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి అతడిని కిందకు దించి అరెస్ట్ చేశారు. గోవిందరాజస్వామి ఆలయం పైకి ఎక్కిన వ్యక్తి తిరుపతిగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, మానసిక స్థితి సైతం సరిగ్గా లేదని చెబుతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి మద్యం మత్తులో చొరబడిన వ్యక్తి ఆలయ గోపురంపైకి ఎక్కి హల్చల్ చేశాడు. ఆలయంలో ఏకాంత సేవ అనంతరం మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేశాడు. ఇక మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లి విజిలెన్స్ సిబ్బంది కళ్ళు గప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురంపైకి ఎక్కి నినాదాలు చేశారు. గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతడిని కిందకు దించేందుకు అధికారులు ప్రయత్నించగా ససేమీరా అంగీకరించలేదు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి అతడిని కిందకు దించి అరెస్ట్ చేశారు. గోవిందరాజస్వామి ఆలయం పైకి ఎక్కిన వ్యక్తి పేరు తిరుపతిగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, మానసిక స్థితి సైతం సరిగ్గా లేదని చెబుతున్నారు. ఆయన పేరు తిరుపతి, తెలంగాణ అని మాత్రమే చెప్పాడు. కొద్దిగా తాగి ఉన్నాడు, మరి కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ గా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించుండేది, విచారించి మళ్ళీ చూస్తాం. అట్లాంటి విచారించి మీకు అన్ని విషయాలు చెప్తాను. అన్ని విషయాలు చూద్దాం. అది విచారించి ఇప్పుడే దించాము, పైనుంచి కిందకి స్టేషన్కి తీసుకెళ్తున్నాము. తర్వాత విచారించి మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఊరు నీది? ఏ ఊరు? ఎందుకు ఎక్కుతారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఇస్తే కానీ దిగనన్నా ఉంటా, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నా ఉంటా. తప్పుకున్నట్టే కదా సార్, తప్పు కదా.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి మద్యం మత్తులో చొరబడిన వ్యక్తి హల్చల్ చేశారు. ఆలయంలో ఏకాంత సేవ అనంతరం మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లి విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురం పైకి ఎక్కి నినాదాలు చేశారు. గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతడిని కిందకు దించేందుకు అధికారులు ప్రయత్నించగా ససేమీరా అంగీకరించలేదు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి అతడిని కిందకు దించి అరెస్ట్ చేశారు. గోవిందరాజస్వామి ఆలయం పైకి ఎక్కిన వ్యక్తి తిరుపతిగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, మానసిక స్థితి సైతం సరిగ్గా లేదని చెబుతున్నారు. ఇస్తే కానీ దిగనన్నావంట, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. తప్పొప్పుకున్నట్టే కదా సార్, కాదు రే తప్పొప్పుకున్నా కదా. స్టార్ట్ చేయి. ఏ ఊరు నీది? ఏ ఊరు? ఎందుకు ఎక్కుతారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఇస్తే కానీ దిగనన్నావంట, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. సార్, తప్పొప్పుకున్నట్టే కదా సార్, కాదు రే తప్పొప్పుకున్నా కదా. స్టార్ట్ చేయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం లోపలికి మద్యం మత్తులో చొరబడిన వ్యక్తి ఆలయం గోపురం పైకి ఎక్కి హల్చల్ చేశారు. ఆలయంలో ఏకాంత సేవ అనంతరం మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లి విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు లోపలికి వెళ్ళడానికి ఎలా సాధ్యమైంది అని అంటారు? పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది, మరి దానికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ భారతి. తిరుపతి నట్ట నడిబొడ్డున ఉన్నటువంటి గోవిందరాజ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ నిన్న ఒక దుర్ఘటన అయితే ఒకటి చోటు చేసుకుంది. అంటే సాధారణ భక్తుల్లాగే ఒక మద్యం సేవించినటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి తిరుపతి అనే వ్యక్తి సాధారణ భక్తుల వలె కూడా తిరుమల ఈ యొక్క గోవిందరాజ స్వామి టెంపుల్ లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్వామివారి ఏకాంత సేవ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్వామివారి గోవిందరాజ స్వామి ఏకాంత సేవ 8:30 లేదా 9 గంటలకు రాత్రి జరిగేటువంటి సిచ్యువేషన్. అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి చలువ పందులను పట్టుకుని అతను ఆ గాలి గోపురం ఏదైతే ఉందో, అంటే స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్నటువంటి గాలి గోపురం మీదకైతే వెళ్ళడం జరిగింది. ఆ యొక్క గాలి గోపురం మీద మనం చూసుకున్నట్టయితే ఎవరికి కనపడకుండా ఇటు తిరుపతికి సంబంధించినటువంటి టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాకుండా అతను పూర్తిగా ఆ యొక్క గాలి గోపురం ఏదైతే ఉందో గాలి గోపురం ఎక్కేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్వామివారి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత సుమారు 10:30-11 గంటల రాత్రి ప్రాంతంలో కూడా సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిరుపతి అనేటువంటి వ్యక్తి కేకలు వేయడం జరిగిందంటే, కేకలు వేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది కావచ్చు, టీటీడీ సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, పూర్తిగా కూడా అతన్ని
కిందకి దింపే ప్రయత్నం అయితే చేశారు. అతను ఎట్టికేలకు దిగకపోవడంతో కూడా ఒకవైపు తిరుపతికి సంబంధించినటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్, అదే విధంగా ఈ యొక్క ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అయితే ఇచ్చారు. గాలిగోపురం మీదకి ఒక వ్యక్తి అనాథరజుడుగా కూడా ఎక్కాడు అనేటువంటి ఆ సమాచారాన్ని అయితే పూర్తిగా కూడా ఒకవైపు పోలీసులకు, మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే హుటాహుటిన పోలీసులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి ఫోన్ కట్ చేయి పూర్తి కూడా రావడం అయితే జరిగింది. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వ్యక్తిని గాలిగోపురం నుంచి కిందకి దింపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 3 గంటల నుంచి 4 గంటల సేపు కూడా ఆ యొక్క తిరుపతి అనేటువంటి వ్యక్తిని కిందకి దింపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను దిగకపోవడంతో పెద్ద ఎత్తున తాళ్ళు తీసుకురావడం జరిగింది. అదే విధంగా నెట్ను కూడా దాన్ని ఏర్పాటు చేశారు. తాను మద్యం సేవించి ఉన్నాను, పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి నాకు మద్యం ఇస్తేనే నేను కిందకి దిగుతాను అనేటువంటిది ఆ పూర్తిగా కూడా వాళ్ళ యొక్క కింద అతన్ని ఎవరైతే రమ్మంటున్నారో అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అదే విధంగా టీటీడీకి సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది పూర్తిగా కూడా కిందకి రమ్మని చెప్పి పిలవటంతో అతను నాకు కంపల్సరీ మద్యం కావాలనేటువంటిది పదే చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకపోవటంతో కూడా రిస్క్ చేసినటువంటి ఆ పోలీసులు కావచ్చు, అదే విధంగా అగ్నిమాపక సిబ్బంది ఇద్దరూ కూడా గాలి గోపురం మీదకి ఎక్కి ఎట్టికేలకు ఆ యొక్క తిరుపతి అనేటువంటి వ్యక్తిని కిందకి దింపారు. అంటే ఎందుకు అతను పైకి ఎక్కాడు ఏంటి అనేటువంటిది ఏమాత్రం కూడా సమాచారం అయితే లేదు. పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ టీటీడీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా కూడా వైఫల్యం మనకు కళ్ళకు కట్టినట్టు కూడా తలపడుతుంది. అంటే దీనికి సంబంధించి టీటీడీ ఇంతకు మునుపు మనం చూసుకున్నట్టయితే దాదాపు గంట క్రితం కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి పూర్తిగా సెక్యూరిటీకి ఏమాత్రం సంబంధం లేకుండా కూడా పైకి అంటే గాలి గోపురం మీదకు చేరుకోవడం జరిగింది. అట్లని పూర్తి స్థాయిలో కిందకి దించాము అనేటువంటిది ఆ టీటీడీ కూడా ఒక ప్రకటన అయితే కూడా విడుదల చేసింది. అయితే తిరుపతికి సంబంధించినటువంటి ఈస్ట్ పోలీసులు ఆ సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అంటే ఎందుకు అతను తిరుపతికి వచ్చాడు ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఆ విచారణ అయితే చేపట్టనున్నారు. అతనికి మతి స్థిమితం ఉందా లేదా, మద్యం మత్తులోనే ఇటువంటి అఘాయిత్యానికి అతను పాల్పడ్డాడా అనేటువంటిది ఆ పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఇవ్వటానికి పోలీసులు పూర్తి సమాచారాన్ని అయితే సేకరించేటువంటి పరిస్థితే కనపడుతుంది. అంటే గతంలో మునిపెన్నడు జరగనటువంటి ఈ యొక్క సన్నివేశం ఏదైతే ఉందో జరగటంతో కూడా ఇటు టీటీడీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అదే విధంగా పోలీసులు పూర్తిగా కూడా అప్రమత్తమయ్యారు. అంటే ఏం జరుగుతుంది ఏంటి, ఈ వ్యక్తి అసలు తిరుపతికి ఎందుకు వచ్చాడు, తిరుపతికి రావడానికి గల కారణం ఏంటి, దీంతో పాటు ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క పోలీసులు కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి ఆ సిబ్బంది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. భారతి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఏ ఊరు నీది? ఏ ఊరు? ఎందుకు ఎక్కుతారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఇస్తే కానీ దిగనన్నావంట, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగిన ఫుల్ గా తప్పొప్పుకున్నట్టే కదా.